వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజుడాబాక ఛానల్కి. 8వ తరగతిలో 22వ పాఠము సినిమా ముద్రణ మాధ్యమాలు. తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. 8 రోజులు 20 రోజులు ఎగ్జామ్ ఉంది కాబట్టి 20 రోజులు సినిమా గురించి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే తెలుగు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్ అయిపోయాయి. అండ్ గ్రామర్ వీడియోస్ కూడా కంప్లీట్గా అయిపోయాయి. ఇంకా 2-3 ఏమో మిగిలి ఉన్నాయి అంతే. అండ్ సోషల్ 6th తెలుగు ఎలా ఉందంటే క్లాస్ వైజ్గా లెసన్ వైజ్గానేమో పాయింట్స్ ఉన్నాయి, క్లాస్ వైజ్గా టోటల్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ సోషల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక్కొక్క లెసన్కి ఒక 50, 60, 70 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క వీడియో చేశాను, ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క లెసన్ పాయింట్ టు పాయింట్, మళ్ళీ అదే లెసన్ నుంచి 50, 60 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. ఇలా చాలామందికి రెగ్యులర్గా చాలామంది ఉన్నారు. అంటే ఒక్కటి నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కంటిన్యూగా దాన్నే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇప్పుడు 8వ తరగతి, ఇది ఇంకొక పాఠం చెప్తే అయిపోతుంది. ఇంకోటి 9వ తరగతి 8వ పాఠమే, 9వ పాఠం దగ్గర ఉన్నాను నేను. అవి ఇంకో 5-6 పాఠాలు చెప్తే 9వ తరగతి అవి కూడా అయిపోతుంది. సో కంటిన్యూగా ఆసియా ఖండం కూడా అయిపోయింది, ఆఫ్రికా ఖండం కూడా అయిపోయింది. ఇట్లా రెగ్యులర్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఓకే, సోషల్ మీరు బుక్ చదివి ఈ పాయింట్ టు పాయింట్ చదివి ఇలా ప్రాక్టీస్ బిట్స్ ఏ లెసన్కి ఆ లెసన్ ఇలా ఎక్కడా లేదు మేడం, ఏ వీడియోలో కూడా చూడలేదని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబైలో వాట్సాప్ హోటల్ గుర్తుపెట్టుకోరు. వాట్సన్ హోటల్లో లూమియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. వాట్సాప్ గుర్తుపెట్టుకోరు. ఓకే, సినిమా ఏడ పుట్టిందంటే వాట్సాప్లో పుట్టింది 1896లో. 1896 జూలై 7న ముంబైలో లూమియర్ లూజ్గా ఉన్నది. వాట్సాప్ లూజ్గా ఉన్న దగ్గర సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. తర్వాత అంచులలో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాను 1887లో ఇంగ్లాండ్కు చెందిన విలియం ప్రిస్ గ్రీన్ రూపొందించాడు. ఓకే, మీరు మాత్రం వీడియో 2 సార్లు పెట్టుకొని చూడండి. స్కూల్లో ఉన్నా, మీరు ఏదైనా జాబ్లో ఉన్నా కూడా బ్రేక్లో కూడా లంచ్లో చూసుకోవచ్చు. 10, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఉంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో తీస్తున్నాను కాబట్టి, చిన్న లెసన్ అయితే కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అలా తీస్తున్నాను. ఒక్కొక్క లెసన్కి 50, 60, 70, 100 వరకు కూడా ఉన్నాయి. చూడండి ఎంత ప్రాక్టీస్ అవుతుందో. పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు. తర్వాత పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ను 1895లో ఉడ్విల్ లాథమ్ కనుక్కున్నాడు. జార్జ్ బెర్నార్డ్ షా షేక్స్పియర్ రాసిన నాటకాలను కెమెరాతో చిత్రించి తెరపై సినిమాగా ప్రదర్శించేవాళ్ళు. తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. ఇది వచ్చింది. తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. ఓకే, భక్త ప్రహ్లాద 1931లో విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని హెచ్ఎం రెడ్డి నిర్మించారు. ఏ రెడ్డి? మన హెచ్ఎంఏ భక్త ప్రహ్లాద తీసిండని గుర్తుపెట్టుకోరు. మన ప్రిన్సిపాల్, మన హెచ్ఎం ఏం చేసిండు? ఈ సినిమా తీసిండు. ఏ సినిమా? భక్త ప్రహ్లాద సినిమా తీసిండు. ఎప్పుడు? 1931 గుర్తుపెట్టుకోరు. 31. ఓకే, సో ఇది కూడా వచ్చింది. ఇది ఒకటే దాంట్లో రాలేదు. టెట్లో వచ్చింది, డిఎస్సిలో వచ్చినాయి, జీకేలో వచ్చిన, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్. హిందీలో మొదటి టాకీ చిత్రం అలం ఆరా. ఇది కూడా వచ్చింది. అలం ఆరా సినిమా 1931లో విడుదలైంది. ఇది కూడా. దీని నిర్మాత ఆర్ధేషర్ ఇరానీ చాయ్. హిందీలో ఇరానీ చాయ్ అంటారు కదా. ఆపరేషన్ ఇరానీ చాయ్. ఆపరేషన్ అయినాక ఇరానీ చాయ్ తాగిపిస్తారు కదా, గట్లా. అలం ఆరా. ఓకే, అల్మారీలో పెట్టుకోమన్నాడు. అల్మారీ
గుర్తులు పెట్టుకోరు, ఏదో ఒకటి 31 గుర్తుపెట్టుకో. తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్యను ఆద్యుడుగా భావిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్యను ఆద్యుడిగా భావిస్తారు. రఘుపతి వెంకయ్య బందరులో పుట్టాడు. బందరులో పుట్టాడు. మద్రాసులో కథలని ఫోటోలు తీసే వ్యక్తిగా స్థిరపడ్డాడు. రఘుపతి వెంకయ్య మద్రాసులో గేయిటి పేరుతో సినిమా స్టూడియోని నిర్మించారు. గెంటయ్య అన్నట్టు గేయేటి రఘుపతి గేయేటి పేరుతో నిర్మించాడు. రఘుపతి వెంకయ్య సినిమా స్టూడియో థియేటర్ల యజమానిగా, సినిమా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతితో పాటు పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్ళను ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుని ఇస్తుంది. రఘుపతి వెంకయ్య అవార్డు ఎవరికి ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతితో పాటు పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డును తెలుస్తుంది. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అని వచ్చిండనుకో, ఈయన గణనీయమైన సేవలు చేసిండు పరిశ్రమకు అని అర్థం చేసుకోవాలంట. మాలపిల్ల సినిమా, మాలపిల్ల 1938, అది 31 కదా, 38లో విడుదలైంది. దీనిలో అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ప్రధాన అంశం. ఓకే, అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశ ప్రధాన అంశం ఎందులో? మాలపిల్లలో. దీని కథలోని కథానాయకుడు చౌదరయ్య, గాంధేయవాది. చౌదరయ్య మాలపిల్ల చౌదరయ్య. రైతు బిడ్డ సినిమా, ఇది 39, అది 38, 31, 38, 39 ఇవి ఇస్తాడు ఖచ్చితంగా, కన్ఫ్యూజ్ కావద్దు. రైతు బిడ్డ సినిమా 1939లో విడుదలైంది. జమీందారీ వ్యవస్థ. ఓకే, రైతు బిడ్డ అంటే వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ, రైతాంగ కష్టాలను రైతు బిడ్డ సినిమాలో చూపిస్తారు. గాంధీ సినిమా 1982, ఇది ఎప్పుడు, అవేమో స్వాతంత్రం రాకముందు అవన్నీ. ఇది గాంధీ సినిమాను 1982లో రిచర్డ్ ఆటన్ బరో తీశాడు. రిచర్డ్ చేసిండు సినిమాను. గాంధీ సినిమాను రిచర్డ్ చేసిండు. ఓకే, గాంధీ సినిమాను రిచర్డ్ చేసిండు. నరసింహారావు మా భూమి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎవరు? నరసింహారావు. ఈమె డాక్టర్ నరసింహారావు ఉన్నాడు వీడ మా ఊళ్ళో. నరసింహారావు మా భూమి సినిమా. ఓకే, మా భూమి సినిమాకు దర్శకత్వం. మా భూమి సినిమా గిరిజన పోరాటాలకు సంబంధించింది. ఓకే, మా భూమి సినిమా తెలంగాణ రైతుల తిరుగుబాటును వివరిస్తుంది. మా భూమి సినిమాలో ప్రధాన పాత్ర రామయ్య. కొమరం భీం సినిమా అది తీసిన 20 సంవత్సరాల తర్వాత జూలై 2010లో విడుదలైంది. అంటే దోషేరిగా 2010లో విడుదలైంది. ఈ సినిమాలో ముకుందం గారి భూపాల్ రెడ్డి కథానాయకుడి పాత్ర పోషించాడు. అల్లాని శ్రీధర్ ఈ చిత్ర దర్శకుడు. ఓకే, అల్లాడి శ్రీధర్కు దర్శకుని తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి కూడా లభించింది. ఒక్కసారి బుక్ చదివిండి అనుకోండి, బుక్ చదివిన తర్వాత ఈ పాయింట్ చూసారనుకోండి, లేదా పాయింట్ చూసిన తర్వాత బుక్ చూసారనుకోండి, ఇది చూసారు, అది చూసారు, ప్రాక్టీస్ బిట్ చూసారు, 3 సార్లు అవుతుంది. 3 సార్లు ఏంటిది? రివిజన్ కాకపోతే క్లారిటీ ఉండదండి. కొమరం భీం సినిమాకు జాతీయ సమగ్రతకు ఉత్తమ చిత్రం బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు లభించాయి. కొమరం భీం ఆసిఫాబాద్కు చెందిన గోండు జాతి ఆదివాసి. ఇతడు నిరక్షరాస్యుడు అయినప్పటికీ నైజాం ప్రభుత్వం సాగిస్తున్న గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడు. కొమరం భీం బాబేజరీ వద్ద నైజాం ప్రభుత్వంతో పోరాటంలో 1940 అక్టోబర్ 27న చనిపోయాడు. వెడలిపో తెల్లదొర వెడలిపో అన్న పాట 1949లో తీసిన మన దేశం సినిమాలోనిది. 1949లో. భలే తాత మన బాపూజీ అన్న పాట 1955లో తీసిన దొంగరాముడు సినిమాలోనిది. ఈ పాటలను లతా పాడిందట, లతా మంగేష్కర్. సంవత్సరంలో సగటున డబ్బింగ్ సినిమాలతో సహా 200 సినిమాలతో అత్యధిక సినిమాలు నిర్మించే ఘనత తెలుగు చిత్ర పరిశ్రమలకే దక్కింది. 200 సినిమాలు. ఓకే, తెలుగు సినీ పరిశ్రమ మొదట చెన్నైలో ఉండగా అది ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్కు మారింది. ఒక సినిమా తీయడానికి 5 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మన రాష్ట్రంలో 2000కు పైగా సినిమా హాళ్ళు ఉన్నాయి. 2000కు పైగా సినిమా హాళ్ళు ఉన్నాయి. మొదట్లో ప్రజలు తాటి ఆకులు, బేరడు గుడ్డ వంటి వాటిపై రాసేవారు. 11వ శతాబ్దంలో కాగితం, 15వ శతాబ్దంలో జాన్
బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుక్కోవటంతో ముద్రణ దోహదపడింది. చైనా నుంచి ప్రచురితమైన ది పేకింగ్ గెజిట్ను చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పేకింగ్ గెజిట్ చైనా నుంచి వచ్చింది ఏంటి గెజిట్ పేకింగ్ చేసింది చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. ఇది 1618 సంవత్సరంలో ముద్రితమైంది. మొదట్లో దినపత్రికను చేతితో రాసేవారు. ఆ తర్వాత దానిని ముద్రించడం మొదలుపెట్టారు. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి ప్రచురితమైంది. దాని పేరే ఆక్స్ఫర్డ్ గెజెట్. ఇది గుర్తే ఉంటుంది కదా, కానీ ఇయర్ ఎప్పుడు 1655. అమెరికాలో మొదటి వారపత్రిక అయిన పబ్లిక్ అక్కరెన్సెస్ 1990లో మొదలైంది. ఇవన్నీ మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది తప్పకుండా. ఓకే, కంటెంట్ ఎక్కువ కావాలి, ఒకటే మార్క్ వస్తుంది. మస్తు కంటెంట్ తెలిసి ఉంటే 1 మార్కు చేయగలుగుతాం. భారతదేశంలోని మొదటి వారపత్రిక కలకత్తా నుంచి 1780లో ప్రచురితమైంది. దీని పేరు బెంగాల్ గెజెట్. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక 1780లో ప్రచురితమైంది. దీని పేరు బెంగాల్ గెజెట్. దీనినే కలకత్తా అడ్వర్టైజర్ అని కూడా అంటారు. కలకత్తా అడ్వర్టైజర్, బెంగాల్ గెజెట్ 2 అని కూడా అంటారు. భారతదేశంలో 2వ, 3వ, 4వ వారపత్రికలు అయిన ఇండియన్ గెజెట్, కలకత్తా గెజెట్, బెంగాల్ జనరల్ కూడా కలకత్తా నుంచి వెలువడ్డాయి. తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణపత్రిక. తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణపత్రిక. దీని సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. కృష్ణారావు అంటే వాడు ఇంకా ఇది మార్చలేడు కానీ ఇవన్నీ మార్చిస్తాడు. ముట్నూరి కృష్ణపత్రిక. ఓకే, ముకుంద మీద వస్తుంది కాబట్టి కృష్ణ ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకో. అమృత్ బజార్ పత్రిక సంపాదకుడు. అమృత్ బజార్ పత్రిక సంపాదకుడు ఎవరు? శిశిర్ కుమార్ ఘోష్. ఓకే, శిశిరం అంటే ఏంటిది? అమృతం శిశిరం. ఈ పత్రిక 1868 మొదలైంది. బెంగాలీ పత్రిక సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ పత్రిక 1833లో మొదలైంది. ది హిందూ పత్రిక సంపాదకుడు సుబ్రహ్మణ్యం అయ్యర్ ద హిందూ. ఈ పత్రిక 1878లో మొదలైంది. కేసరి పత్రిక సంపాదకుడు బాలగంగాధర తిలక్. కేసరి తెలుసు కదా మనకు, కేసరి అంటారు, బాలగంగాధర తిలక్. ఈ పత్రిక 1881లో మొదలైంది. నిజాం పరిపాలనలో భూ భాగస్వాములు, జాగీర్దారులు హైదరాబాద్ స్టేట్లోని ప్రజలకు కలిగిస్తున్న బాధల పట్ల ప్రజలను చైతన్యం చేయుటకు ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరీ రద్దు అనే కరపత్రాన్ని ముద్రించింది. సో నీలగిరి పత్రిక నల్గొండకు చెందిన శబ్ద విషు వెంకట రామ నరసింహారావు సంపాదకత్వంలో వెలువడింది. ఎవరు? నీలగిరి పత్రిక నల్గొండ. నీలగిరి పత్రిక నల్గొండకు చెందిన ఎవరు? నరసింహారావు. రామ నరసింహారావు, వెంకటేశుడు, రాముడు, నరసింహారావు. ఈ నీలగిరి పత్రిక కొండల్లో ఎవరున్నారు? వెంకటేశ్వరుడు, రాముడు, నరసింహారావు, 3 సంపాదకులు. ఓకే, తెనుగు పత్రిక అప్పటికి వరంగల్ జిల్లాలోని ఇనగుర్తి నుండి వద్దిరాజు సోదరులచే వెలువడింది. గోల్కొండ పత్రిక ఈయన సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇక దీని గురించి అసలు పోనే పోదు. ఈ సూరవరం ప్రతాప్ రెడ్డి గురించి రోజు అంటూ పోదు. మనకి 20 రోజులు ఎగ్జామ్స్ ఉంటే 20 రోజులలో వస్తుంది. ఎండ్లనన్న రావచ్చు. తెలుగు అందరికి ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. సంపాదకత్వంలో వెలువడింది. గోల్కొండ పత్రిక. రయ్యత్ ఉర్దూ పత్రిక మందుముల నరసింహారావు సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రిక రైతు సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఇది చాలామంది రయ్యత్ ఉర్దూ పత్రిక కాబట్టి మందుముల నరసింహారావు. అయితే ఇది రయ్యత్ ఒకవేళ ఇస్తే ఏం చేస్తాడంటే అక్కడ ముస్లిమ్స్ నేమ్స్ రాస్తాడు ఖచ్చితంగా కదా.
ముస్లిమ్స్ నేమ్స్ రాస్తే ఇది రయ్యత్ కాబట్టి ముస్లిమ్స్ చేసిర్రు అని అనుకుంటారు కదా. ఉర్దూ పత్రిక మందుముల నరసింహారావు సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రిక రైతు సమస్యలను వెలుగులోకి వచ్చింది. నిజాం నియంత్రణ పాలనను భూస్వాముల గుండాయిజాన్ని విమర్శిస్తూ ఇమ్రోజ్ పత్రికలో షోయబుల్లా ఖాన్ వ్యాసాలు రాశాడు. ఇమ్రోజ్ ఇది ఈ పత్రికలో షోయబుల్లా ఖాన్ వ్యాసాలు రాశాడు. చూస్తారా, రయత్ కాదు, ఇది ఇమ్రోజ్. మహాత్మా గాంధీ 1918లో యంగ్ ఇండియా అనే పత్రికకు బాధ్యత చేపట్టాడు. ఆ తర్వాత గుజరాత్లో నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయ్ సంపాదకత్వంలో హరిజన్ అనే పత్రికకు విరిగా వ్యాసాలు రాశాడు. ఎవరు? హరిజన్ పత్రికకు వ్యాసాలు రాశాడు. నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు గుజరాత్లో. ఓకే, బాధ్యత వహిస్తూ. మరి ఇక మహాత్మా గాంధీ 1918లో యంగ్ ఇండియా అనే పత్రికకు బాధ్యత చేపట్టాడు. దీన్నేమో బాధ్యత చేపట్టిండు, ఇక దీన్నేమో వ్యాసాలు రాసిండు హరిజన దాంట్లో. ఇక జనజీవన్ పత్రికను స్థాపించిండు. ఓకే, సుశీరా సింపుల్గానే కనిపిస్తే కానీ అప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రాక్టీస్ బిట్స్ టకటకటే వేసుకుంటూ పోదాం. ఓకే, కొంచెం మీరు మీకు ఇంకా స్లోగా కావాలంటే వీడియో కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. ఓకే, మన దేశంలో మొదటి సినిమా ప్రదర్శన ఏ నగరంలో ప్రదర్శించబడింది? ఎక్కడ? ముంబై. మహాత్మా గాంధీ ఏ రాష్ట్రంలో నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు? గుజరాత్. సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాను ఏ సంవత్సరంలో మరియు ఏ దేశం వారు కనుగొన్నారు? 1887లో ఇంగ్లాండ్. ఎంత క్లారిటీ వస్తుంది చూడు. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 4వది 1895. అమెరికాలో మొదటి వారపత్రిక ఏది? వార్తాపత్రిక. అబ్బా, వారదే అని వస్తుంది. వార్తాపత్రిక. అమెరికాలో మొదటి వార్తాపత్రిక ఏది? 5వది పబ్లిక్ అక్కరెన్సెస్. పబ్లిక్ అక్క అమెరికాలో అక్కరే అమెరికాలో అక్కరే మొదటిది. గుర్తుపెట్టుకోండి. మన దేశంలో మొదటి సినిమాను ప్రదర్శించింది ఎవరు? అబ్బా, అల్యూమినియం సోదరులు. గుర్తుపెట్టుకోరు. మొదట్లో ఎవరు రాసిన నాటకాలను కెమెరాతో చిత్రించి తెరపై సినిమాగా ప్రదర్శించేవారు? 7వది ఏబి జార్జ్ బెర్నార్డ్ షా. షేక్స్పియర్. ఆన్సర్ ఈస్ ఏ మరియు బి. నిజాము నియంత్రిత పాలనను భూస్వాముల గుండాయిజాన్ని విమర్శిస్తూ షోయబుల్లా ఖాన్ ఏ పత్రికలో రాశాడు? ఎలా రాసిండు? రయ్యత్ ఉర్దూ పత్రికనా? షోయబుల్లా ఖాన్ ఏ పత్రికలో రాసిండు? నిజాం నియంత్రిత పాలనను భూస్వాముల గుండాయిజాన్ని విమర్శిస్తూ షోయబుల్లా ఖాన్ ఏ పత్రికలో వ్యాసాలు రాశాడు? షోయబుల్లా ఖాన్ అనగానే ఏమన్నాను? ఇమ్రోజ్ పత్రిక. ఓకే, రయ్యత్ అనేది తెలుగు ఆయనే రాసిండు. ఇది కూడా ఉర్దూ పదమే కానీ, ఉర్దూ పేపరే కానీ. ఇమ్రేజ్ పత్రిక. ఓకే, తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది? భీష్మ ప్రతిజ్ఞ. మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. ఓకే, హిందీలో మొదటి టాకీ సినిమా ఏది? హిందీలో అడిగిండు. హిందీలో అడిగినప్పుడు కూడా అన్నీ ఇస్తాడు మనకు, తెలుగులో కూడా ఇస్తాడు. అప్పుడు ఆలం ఆరా. ఈ క్రింది వాటిలో ఏ పత్రికకు ఎక్కువగా రైతు సమస్యలను వెలుగులోకి తెచ్చింది? ఏది? రయ్యత్ ఉర్దూ పత్రిక. ఓకే, రైతు సమస్యలను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడిగా ఎవరిని భావిస్తాడు? రఘుపతి వెంకయ్య నాయుడు. రఘుపతి వెంకయ్య గారు ఎక్కడ జన్మించారు? బందర్లో జన్మించారు. అలం ఆరా చిత్రం ఏ సంవత్సరంలో విడుదల అయ్యింది? 1931. కొమరం భీం సినిమా దర్శకుడు ఎవరు? 15వది బి శ్రీధర్. కొమరం భీం శ్రీధర్. ఏ సినిమాలో అంటరానితనం దళితుల ఆలయ ప్రవేశ ప్రధాన అంశం? డి మాలపిల్ల. ఓకే, తెలుగులో ఇక అంటరానితనం దళితులు అనగానే మాలపిల్ల సినిమా గుర్తుకొస్తే అయిపోతుంది. తెలుగులో మొదటి దినపత్రిక ఏది? కృష్ణపత్రిక. మొదటి దినపత్రిక ఏది? తెలుగులో కృష్ణపత్రిక. ముద్రణ యంత్రాన్ని ఏ శతాబ్దంలో కనుగొన్నారు? డి 15వ శతాబ్దంలో. తెలుగు చిత్రం పరిశ్రమ స్థాపించిన వారు ఎవరు? ఏ రఘుపతి వెంకయ్య నాయుడు. గాంధీ సినిమాను నిర్మించింది ఎవరు? రిచర్డ్ ఆటన్ బరో. ఈయన ఇంగ్లీష్ ఆయన గుర్తుపెట్టుకోరు, మనోళ్ళు కాదని గుర్తుపెట్టుకోరు. ఓకే, రీఛార్జ్ చేసిండు. గాంధీ సినిమాను రీఛార్జ్ చేసిండు.
ఆటను రీఛార్జ్ చేసి ఆటలు కూర్చుండబెట్టిండు అని చెప్పుకోరు. మా భూమి సినిమాకు దర్శకత్వం వహించిన వారు ఎవరు? సి నరసింగారావు. 21 ఒక్క నిమిషం 21 ఎస్ నరసింగారావు. ఏ సినిమాకు జాతీయ సమగ్రతకు ఉత్తమ బహుమతితో పాటు రాష్ట్ర స్థాయి అనేక బహుమతులు కూడా లభించాయి? 22 బి కొమరం భీం సినిమా ఏ సంవత్సరంలో విడుదల అయ్యింది? బి 2010 జూలై. 10 సంవత్సరాలకు వచ్చిందన్నారు కదా. కొమరం భీం సినిమాను అది తీసిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడుదల చేశారు? సి తప్పు. ఎన్ని సంవత్సరాలు చేసిరో చూద్దాం. 24. ఎస్ 20 సంవత్సరాల తర్వాత. కొమరం భీం సినిమాను అది తీసిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడుదల చేశారు? 20 సంవత్సరాలు. ఏ రోజున కొమరం భీం గారు మరణించారు? ఏ రోజున మరణించారు? 27ది డి 1940 అక్టోబర్ 28. క్రింది ఏ దర్శకునికి తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించింది? సారీ ఒక్క నిమిషం. 26 అనుకున్నాను, సారీ అండి. బి 1940 అక్టోబర్ 27. ఓకే, బి 25ది బి. క్రింది ఏ దర్శకునికి తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించింది? 26ది సి అల్లాడి శ్రీధర్. ఏ సినిమాకు జాతీయ సమగ్రతకు ఉత్తమ చిత్రం బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు లభించాయి? కొమరం భీం డి కొమరం భీం. ఓకే, భలే తాత మన బాపూజీ అన్న పాట ఏ సినిమాలోనిది? దొంగరాముడు. సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాను కనుగొన్నది ఎవరు? సి విలియం ప్రిస్ గ్రీన్. ఆలం ఆరా హిందీ చిత్రాన్ని నిర్మించింది ఎవరు? ఆర్ధేషర్ ఇరానీ. ఆలం ఆరా ఇరానీ. సంవత్సరంలో సగటున డబ్బింగ్ సినిమాలతో సహా 200 సినిమాలతో అత్యధిక సినిమాలు నిర్మించే ఘనత ఏ భాషా చిత్ర పరిశ్రమకు ఉంది? సి తెలుగు. వెట్టి చాకిరీల రద్దు అనే కరపత్రమును ముద్రించినది? 32ది డి ఆంధ్ర మహాప్రభ. 32ది ఎస్ ఆంధ్ర మహాసభ. తెలుగు సినీ పరిశ్రమ మొదట ఏ ప్రాంతంలో కలదు? 33ది బి చెన్నైలో కలదు. కాగితంను ఏ శతాబ్దంలో కనుగొన్నారు? బి 11వ శతాబ్దంలో. ముద్రణ యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? డి జాన్ గుటెన్బర్గ్. ముద్రణ యంత్రాన్ని పిజ్జా బర్గర్ ఏం చేసిరు? ముద్రణ యంత్రాన్ని కనుగొన్నారు. ప్రపంచంలో మొదటి పత్రిక ఏది? ప్రపంచంలో అని అడిగిండు. సి ద పేకింగ్ గెజిట్. చైనా నుంచి వచ్చింది అది. గెజెట్ ద పేకింగ్ గెజెట్. ప్యాకింగ్ అయింది, ఫస్ట్ ప్యాకింగ్ అయింది. ఓకే, రఘుపతి వెంకయ్య మద్రాసులో నిర్మించిన స్టూడియో ఏది? 37ది బి గెయిట్. ద పేకింగ్ గెజిట్ను చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. అయితే ఇది ఏ దేశానికి చెందిన పత్రిక? బి చైనాకు. జమీందారీ వ్యవస్థపై తీయబడిన సినిమాను గుర్తించండి. డి రైతు బిడ్డ. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక ఏది? 4ది సి ఆక్స్ఫర్డ్ గజెట్. ఆధునిక భావనతో మొదటి దినపత్రిక. ఓకే, ఆక్స్ఫర్డ్. ఆధునిక ఆక్స్ఫర్డ్. కొమరం భీం సినిమా దర్శకుడు ఎవరు? 41ది బి అల్లాడి శ్రీధర్. కొమరం భీం సినిమా తీయడానికి అల్లాడిపోయిండు అని గుర్తుపెట్టుకోరు. అల్లాడిపోయి కొమరం భీం సినిమా తీసిండు. మొదట్లో ప్రజలు వీటిపై రాసేవారు. పైవన్నీ ఆకులు, గుడ్డ, బెరడు. ఏ రోజున మన దేశంలో మొట్టమొదటి సినిమాను ప్రదర్శించారు? సి 1896 జూలై 7. భక్త ప్రహ్లాద చిత్ర నిర్మాత ఎవరు? మన ప్రిన్సిపాల్ కదా, హెచ్ఎం అన్నానా? 44ది సి హెచ్ఎం రెడ్డి. మన ప్రిన్సిపాలే భక్త ప్రహ్లాదు. భారతదేశంలోని మొదటి వారపత్రిక ఏ నగరం నుంచి 1780లో ప్రచురితమయ్యింది? 45ది సి కలకత్తా. ఓకే,
తర్వాత 46ది సి. నీలగిరి పత్రిక సంపాదకుడైన శబ్ద విషు వెంకటరామ నరసింహారావు గారు ఏ జిల్లాకు చెందినవారు? 46 సి నల్గొండ. నీలగిరి నీల ఏందో ఉంది కదా పాట, అది నల్గొండ. మళ్ళీ నల్గొండ నీలగిరి కొండలలో ఎవరన్నారు? నల్గొండ నీలగిరి కొండలలో ఎవరన్నారు? వెంకటేశ్వరుడు, రాముడు, నరసింహారావు, నరసింహస్వామి, నరసింహుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు నీలగిరి కొండల్లో. ఓకే, నీలగిరి పత్రిక అంటే ముగ్గురు గుర్తుకు రావాలి. నల్గొండలో ఉంది. భారతదేశంలోని మొదటి వారపత్రిక అయిన బెంగాల్ గెజిట్ని ఈ విధంగా కూడా పిలిచేవారు. ఏ విధంగా? సి కలకత్తా అడ్వర్టైజర్. ఓకే, సినిమా కంటే ముందు వినోద రూపం ఏది? డి పైవన్నీ. జానపద కళలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు. ఓకే, పైవన్నీ. రఘుపతి వెంకయ్య గారు ఏ నగరంలో స్టూడియోను స్థాపించారు? సి మద్రాస్. మహాత్మా గాంధీ క్రింది ఏ పత్రికకు బాధ్యతను చేపట్టాడు? సుశీరా బాధ్యతను చేపట్టాడు. యంగ్ ఇండియా దీనికి బాధ్యత తీసుకున్నాడు. యంగ్ ఇండియా. ఆంధ్ర మహాసభ దీనిని రద్దు కోరుతూ కరపత్రాన్ని ముద్రించారు. డి వెట్టి చాకిరి. మన దేశంలో మొదటి సినిమాను ఏ హోటల్లో ప్రదర్శించారు? బి ముంబైలోని వాట్సన్ హోటల్. ఓకే, వాట్సాప్ గుర్తుపెట్టుకోరు. సినిమా నటులు అయినప్పటికీ నాటకాలు కోసం పనిచేస్తున్నవారు ఎవరు? సి ఏ మరియు బి గొల్లపూడి మారుతరావు, నసరుద్దీన్ షా. కొమరం భీం ఏ జిల్లాకి చెందిన గోండు జాతి ఆదివాసి? ఆసిఫాబాద్. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ను ఎవరు కనుగొన్నారు? 55ది సి వుడ్ విల్ లాథమ్. వెడలిపో తెల్లదొర వెడలిపో అన్న పాట ఏ సినిమాలోనిది? సి మన దేశం. జతపరచుము. ఇక చూడరు, ఇక జతపరచుము 57. ఒకటోది సి అబ్బా, ఇక ఒకటోది బెంగాల్ పత్రిక సి. ఫస్ట్ అయితే పెట్టుకో. రెండవది ఏ. ఇగో నేను తప్పు పెట్టినా, నేను కన్ఫ్యూజ్ అయినా నా వాయిస్ వినిపించాలని చెప్తున్నాను. ది హింద్ అనేది ఏ. రెండవది ఏ. మూడవది డి. ఇగో 4వది కూడా డిఏ. సారీ, సో 4వది బి. ఓకే, ఇక బెంగాలీ పత్రిక 1833. హిందూ ఏదో 2-3 గుర్తు పెట్టుకున్నా చేయగలుగుతాం. ఇక అన్నీ 8 ఉన్నాయి ఇక్కడ. ద హిందూ 78. 1800. ద హిందూ 1800. ఇంకోటి బెంగాల్ పత్రిక కూడా 1800. ఇక దీనిలో ఒక్కొక్కసారి అవరోహణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆరోహణ అంటే ఇక ఫస్ట్ ఏది ఉన్నది? 1833 బెంగాలీ పత్రిక. తర్వాత 1878 ద హిందూ. తర్వాత కేసరి 81. యంగ్ ఇండియా 1918. ఓకే, ఆరోహణ దాంట్లో కూడా చూసుకోవాలి. ఓకే, ఇక 58ది జతపరచము. 58ది 1 డి. ఒకటోది గోల్కొండ పత్రిక ప్రతాప్ రెడ్డి, సూరవరం ప్రతాప్ రెడ్డి. రెండవది ఏ. ఇక మూడవది ఈ. 4వది సి రయ్యత్ నరసింహరావు. ఓకే, 5వది బి హరిజన్ మహాదేవ్ దేశాయ్. ఓకే, గోల్కొండ పత్రిక సూరవరం ప్రతాప్ రెడ్డి. తెనుగు పత్రిక వద్దిరాజు సోదరుడు. నీలగిరి పత్రిక వెంకటరామ నరసింహారావు. 3 పేర్లు ఉన్నాయి నీలగిరి కొండలలో, ముగ్గురు. ఓకే, గుర్తుపెట్టుకోరు. రయ్యత్ ఉర్దూ పత్రిక, ముస్లిం అనుకోవద్దు, రయ్యత్ అనగానే. నరసింహారావు. ఓకే, హరిజన్ మహాదేవ్ దేశాయ్. ఓకే, జతపరచుము ప్రధాన పాత్ర పోషించిన వారు. ఇక జతపరచుము. 59వది. ఒకటవది బి మాలపిల్ల చౌదరయ్య. రెండవది సి మా భూమి భోపాల్ రెడ్డి. మూడవది 59వది. రెండవది సి అండి. సి అటు పెట్టేది ఇటు పెట్టిన సి. రెండవది సి మా భూమి సి రామయ్య. తర్వాత కొమరం భీం
ఒకటవది మాలపిల్ల చౌదరయ్య, రెండవది మా భూమి రామయ్య, అండ్ మూడవది వచ్చేసి కొమరం భీం భూపాల్ రెడ్డి. ఇది 59. ఒకటి బి, రెండవది సి, మూడవది ఏ. మళ్ళీ ఇదొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి. 60వ ఇక్కడ రాశానండి. ఫస్ట్ వన్ భక్త ప్రహ్లాద, ఒకటవది బి, ఒకటవది ఇగో బి ఒకటి, రెండవది ఏ, రెండవది ఏ, మూడవది డి, నాలుగవది సి. ఓకే. తర్వాత 61వది ఒకసారి చూసుకోండి. 61వది ఒక్కసారి చూద్దాము. ఇది కూడా పెద్దగానే. ఒకటవది సి అండి, ఒకటవది ఇగో సి, రెండవది ఏ, ఓకే. అండ్ మూడవది ఈ, నాలుగవది బి, ఐదవది డి. ఇగో చూడండి ఇయర్స్. ఇవి కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో అనే ఇచ్చే అవకాశము కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఏదో చూసుకోండి. ద పేకింగ్ గెజిట్ ఓకే, చైనా నుంచి వచ్చింది. ఇది 1618. ఓకే. ఇది చూడండి అమృత్ బజార్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఒకసారి జతపరచము. సినిమా విడుదల అయిన సంవత్సరం 62వది ఒకటి సి అండి, రెండవది బి, ఓకే. రెండవది బి సూర్చిరా, రెండవది బి, మూడవది ఏ, ఓకే. మూడవది ఏ. అదిగండి 61వది, ఇది 62వది. ఒకటి సి, రెండవది బి, మూడవది ఏ, ఓకే. ఇంకా తర్వాత 63వది కూడా చూడండి. ఒకటవది బి, రెండవది ఏ, మూడవది డి, నాలుగవది సి. ఒకసారి చూద్దాం. ఒకటే 63వది ఒకటవది బి అండి, ఒకటవది బి, ఓకే. రెండవది ఏ, మూడవది డి, నాలుగవది సి అండి, ఓకే. నాలుగవది బెంగాల్ జ్వరం. తర్వాత ఇగో 64వది చూడండి. ఒకటవది బి కృష్ణపత్రిక కృష్ణారావు గారు. రెండవది అమృత్ బజార్ పత్రిక ఎవరు? డి శిశిర్ కుమార్. అమృతం లాంటి సుశీలనో అంటారు కదా అని. అమృతం లాంటి అది క్షీర గుర్తుపెట్టుకోరు. తర్వాత మూడవది మూడవది బెంగాలీ పత్రిక సురేంద్రనాథ్. తర్వాత నాలుగవది ద హిందూ పత్రిక. నాలుగవది ఏ అండి సుబ్రహ్మణ్యం గారు. కేసరి పత్రిక. ఐదవది తిలక్. కేసరి పత్రిక తిలక్. ఓకే. ఇక ఇక్కడ వరకు అయిపోయినాయి. 64 నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక రెండు దాంట్లో కన్ఫ్యూజ్ అయినా మీకు, అందుకే నేను ఇవి చూపెట్టానండి. ఓకే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ రాయండి తప్పకుండా. అండ్ ఇంకొక లెసన్ ఉంది, అది అయిపోతే 8th క్లాస్ అయిపోతుంది. 3rd క్లాస్ నుంచి తెలుగు ఉంది, 6th క్లాస్ నుంచి సోషల్ ఉన్నాయి. ప్లీజ్ క్లాస్ వైజ్గా ఉన్నాయి, మంచి రివిజన్ అవుతుంది. టైం తక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. చదవడం మధ్యలో ఆపేయకండి, కంటిన్యూగా అలాగే ఉండండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.